జూలై 8, 2016 ఆ రోజు ఎఫ్‌బీఐ డీబీ కూపర్ యొక్క కేస్‌ని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేస్‌ని సాల్వ్ చేయకుండానే ఎఫ్‌బీఐ క్లోజ్ చేసేసింది. స్టార్టింగ్ నుండి ఈ కేస్‌లో ఎఫ్‌బీఐ చాలా తప్పులు చేసింది. అసలు స్టార్టింగ్‌లో కూపర్ యొక్క సెర్చ్ లొకేషనే ఎఫ్‌బీఐ రాంగ్‌గా ఎస్టిమేట్ చేసింది. అక్కడి నుండి ఎన్నో మిస్టేక్స్ ఎఫ్‌బీఐ చేసింది. మధ్యలో కొంతమంది అనుమానితులు కూపర్‌కి బాగా మ్యాచ్ అయ్యారు. బట్ అయినా ఈ కేస్‌లో ఒక్క అడుగు కూడా ఎఫ్‌బీఐ ముందుకు వేయలేకపోయింది. అసలేం జరిగింది? కూపర్ ఎలా హైజాక్ చేశాడు? మనీతో ఎలా దూకాడు? అనే విషయాలను లాస్ట్ వీడియోలో చూసాం. లాస్ట్ వీడియోలో సెర్చ్ ఏరియాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గురించి కూడా చూసాం. ఇక ఈ వీడియోలో ఇన్వెస్టిగేషన్‌లో మరొక యాంగిల్‌ని చెప్పబోతున్నాను. కూపర్‌తో మ్యాచ్ అయిన కొందరి అనుమానితులు, కూపర్ అని వచ్చిన ఫేక్ స్టోరీస్ ఇలా ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నవంబర్ 24న రాత్రి రెనో టాహో ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్‌లో ఎఫ్‌బీఐ ఏజెంట్స్‌కి కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిలో మొదటిది కూపర్ యొక్క టై. కూపర్ కూర్చున్న సీట్ 186ఈలో ఈ టై ఏజెంట్స్‌కి దొరికింది. ఈ టైకి ఒక గోల్డ్ క్లిప్ కూడా ఉంది. ఈ టై గురించి రీసెర్చ్ చేస్తే ఎఫ్‌బీఐకి అది జేసీ పెన్నీ డిపార్ట్మెంట్ స్టోర్‌లో మాత్రమే అమ్మే టై అని తెలిసింది. బట్ మరొక విషయం ఏంటంటే ఈ టై యొక్క సేల్స్‌ని 1968లోనే ఆ స్టోర్స్‌లో ఆపేశారు. 2007లో ఎఫ్‌బీఐ ఈ టై మీద దొరికిన శాంపిల్స్ నుండి ఒక పార్షియల్ డీఎన్ఏ ప్రొఫైల్‌ని తయారు చేసింది. బట్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ డీఎన్ఏ ప్రొఫైల్ నుండి కూపర్‌ని కనిపెట్టడం చాలా కష్టం. మార్చి 2009లో కూపర్ రీసెర్చ్ టీమ్ అనే ఒక ప్రైవేట్ రీసెర్చ్ టీమ్ ఏర్పడింది. వీరు అప్పట్లో లేని టెక్నాలజీస్‌ని వాడి ఈ కేస్‌ని సాల్వ్ చేయాలని అనుకున్నారు. దీంతో జీపీఎస్ టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజరీతో మొత్తం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు కూపర్ యొక్క టై మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కూపర్ టైపై చాలా ఆర్గానిక్ అలాగే మెటల్ పార్టికల్స్ కనిపించాయి. ఈ టైని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టై మీద ప్యూర్ టైటానియం, సెరియం, స్ట్రానియం, సల్ఫైడ్, అల్యూమినియం మెటల్స్ ఉన్నాయి. ఈ మెటల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత కూపర్ బోయింగ్ కంపెనీ లేదా మరొక ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్యూర్ టైటానియం ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఫ్యాబ్రికేటింగ్ ఫ్యాక్టరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. సెరియం, స్ట్రానియం, సల్ఫైడ్‌ని బోయింగ్ సూపర్సోనిక్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో వాడేవారు. ఈ మెటల్స్‌కి తోడు కూపర్ సెకండ్ టేక్ ఆఫ్ సమయంలో పైలట్స్‌కి పెట్టిన కండిషన్స్‌ని బట్టి ఇతను ఖచ్చితంగా ఒక మాజీ పైలట్ లేదా ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఏమో అనుకున్నారు. ప్లేన్‌లో ఈ టైతో పాటు ఆ రాత్రి కూపర్ సీట్‌లో 2 హెయిర్ శాంపిల్స్ దొరికాయి. బట్ ఈ 2 హెయిర్ శాంపిల్స్‌లో ఒక శాంపిల్‌ని ఎఫ్‌బీఐ డెస్ట్రాయ్ చేసింది. దానికి కారణం ఆ శాంపిల్‌ని మైక్రోస్కోప్‌లో టెస్ట్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లభించలేదని. ఒకవేళ తర్వాత సస్పెక్ట్‌ని కన్ఫర్మ్ చేయడం కోసం మరొక హెయిర్ శాంపిల్‌ని ఒక స్లైడ్‌లో దాచిపెట్టారు. ఈ హెయిర్స్‌తో పాటు కూపర్ తాగిన సిగరెట్స్ కూడా క్యాబిన్‌లో దొరికాయి. ఈ సిగరెట్ పీసెస్‌ని ఎఫ్‌బీఐ క్రైమ్ ల్యాబొరేటరీకి పంపించింది. బట్ ఆ సిగరెట్స్ మీద కూడా ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లభించలేదు. సిగరెట్‌ని ఫింగర్స్‌తోనే పట్టుకుంటారు. బట్ ఈ సిగరెట్స్‌పై ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఎఫ్‌బీఐ కనిపెట్టలేకపోయింది. 1998లో ఎఫ్‌బీఐ ఆఫీసర్స్ ఈ సిగరెట్ పీసెస్ నుండి డీఎన్ఏ శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ అప్పటికే ఆ సిగరెట్ పీసెస్ ఎఫ్‌బీఐ ల్యాబొరేటరీలో బాగా డ్యామేజ్ అయిపోయాయి. దీంతో ఈ ఎవిడెన్స్ వల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు. ఇక ఆ తర్వాత ఎఫ్‌బీఐ కూపర్‌కి ఇచ్చిన మనీ కోసం సెర్చ్ మొదలుపెట్టింది. బట్ 10 ఏళ్ల పాటు ఒక్క నోట్ కూడా రికవర్ కాలేదు. 1980 ఫిబ్రవరి 10న బ్రయన్ ఇన్గ్రామ్ అనే 8 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కి కొలంబియా రివర్ బ్యాంక్ దగ్గర ఉన్న హోటల్‌కి వెళ్ళాడు. ఆ హోటల్ పేరు టీనా బార్. ఆ రోజు ఆ ప్రదేశంలో క్యాంప్ ఫైర్ ఏస్తుండగా బ్రయన్‌కి ఇసుక కింద 3 క్యాష్ ప్యాకెట్స్ దొరికాయి. ఈ క్యాష్ మొత్తం $5,800. ఈ క్యాష్ మీద ఎఫ్‌బీఐ పబ్లిష్ చేసిన నంబర్స్ ఉండడంతో ఈ క్యాష్‌ని ఎఫ్‌బీఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ క్యాష్ హైజాక్ అయిన రాత్రి కూపర్‌కి ఇచ్చిన $200,000లోనివే. ఫస్ట్ 2 ప్యాకెట్స్‌లో $100 నోట్లున్నాయి. థర్డ్ ప్యాకెట్‌లో 90 నోట్సే ఉన్నాయి. బట్ ఈ నోట్స్ అన్నీ కూడా కూపర్‌కి ఏ ఆర్డర్‌లో అయితే ఇచ్చారో అదే ఆర్డర్‌లో ఉన్నాయి. ఈ కొత్త ఎవిడెన్స్ చాలా ప్రశ్నలకు సమాధానం తెస్తుందనుకుంటే ఈ ఎవిడెన్స్‌తో మరిన్ని సమాధానం లేని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇన్వెస్టిగేటర్స్ ఇనీషియల్‌గా ఈ డబ్బు కొలంబియా రివర్ నుండి కొట్టుకొచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ అజంప్షన్ వెనుకున్న కారణం ఈ నోట్స్ అన్నీ కార్నర్స్‌లో డ్యామేజ్ అయ్యాయి. అన్ని నోట్స్ ఒకే ఆర్డర్‌లో డ్యామేజ్ అయ్యాయి. ఇలా డ్యామేజ్ అవ్వడానికి కారణం రివర్‌లో కొట్టుకుపోవడం వల్లే అని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. ఈ ఎవిడెన్స్ కూపర్ వాషుగల్ రివర్ దగ్గరలోనే ల్యాండ్ అయ్యాడనే విషయానికి బలాన్ని చేకూర్చింది. ఈ వాషుగల్ రివర్ కొలంబియా రివర్‌లో కలిసిపోతుంది. అలా వాషుగల్ రివర్ నుండి కొలంబియా రివర్‌లోకి వచ్చి రివర్ డౌన్ స్ట్రీమ్‌లో నుండి కొట్టుకొచ్చి టీనా బార్‌లో ఈ నోట్స్ సెటిల్ అయ్యాయి అని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. బట్ ఈ థియరీ ఒక ఇంపార్టెంట్ క్వెషన్‌కి సమాధానం చెప్పలేదు. థర్డ్ ప్యాకెట్‌లో
ప్యాకెట్స్‌లో కేవలం 90 నోట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా ప్యాకెట్స్‌లో 100 నోట్స్ ఉన్నాయి. ఈ థర్డ్ ప్యాకెట్‌లో మాత్రమే 10 నోట్స్ ఎందుకు మిస్ అయ్యాయి? ఎలా మిస్ అయ్యాయి అనే ప్రశ్నకు ఈ థియరీ దగ్గర సమాధానం లేదు. అంతేకాదు $200,000 అమౌంట్‌లో కేవలం 3 ప్యాకెట్స్ మాత్రమే ఎలా కొట్టుకువచ్చాయి అనే మరో ప్రశ్నకి కూడా ఇన్వెస్టిగేటర్స్ దగ్గర సమాధానం లేదు. ఒకవేళ నోట్స్ కొలంబియా రివర్‌లో కొట్టుకువచ్చుంటే ఎప్పుడు కొట్టుకొచ్చాయి అనేది మరొక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎఫ్‌బీఐ ఏజెంట్ రాల్ఫ్ హిమ్మెల్‌బ్యాక్ ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ నోట్స్ హైజాకింగ్ జరిగిన కొన్ని సంవత్సరాలలోనే కొట్టుకువచ్చాయి. ఎందుకంటే ఈ ప్యాకెట్స్‌కి ఉన్న రబ్బర్ బ్యాండ్స్ ఇంకా అలానే ఉన్నాయి. ఒకవేళ ఎక్కువసేపు నీటిలో ఉంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ డ్యామేజ్ అయిపోయేవి. బట్ ఈ ప్యాకెట్స్‌లో మనీ ఇంకా రబ్బర్ బ్యాండ్స్‌లోనే ఉన్నాయి. పూర్తిగా రబ్బర్ బ్యాండ్స్ డ్యామేజ్ అవ్వలేదు. ఎప్పుడో ఒడ్డుకు వచ్చేసి ఈ నోట్స్ అలా శాండ్ కింద కూరుకుపోయాయని హిమ్మెల్‌బ్యాక్ చెప్పాడు. ఈ ఏరియాలో ఉన్న జియోలాజికల్ ఎవిడెన్సెస్‌ని బట్టి ఈ నోట్స్ 1974 తర్వాతే ఆ ఏరియాకి వచ్చాయని ఏజెంట్స్ కన్ఫర్మ్ చేశారు. బట్ 1974 తర్వాత కొలంబియా రివర్‌లో నోట్స్ కొట్టుకొచ్చాయా? లేక ఆ తర్వాత ఎవరైనా అక్కడ పడేశారా అనే ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో 1986లో ఈ నోట్స్‌ని నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్‌లైన్స్‌కి ఇన్స్యూరెన్స్ ఇచ్చిన కంపెనీకి, అలాగే బ్రయన్ ఇన్‌గ్రామ్‌కి సగం సగం ఈక్వల్‌గా డివైడ్ చేశారు. వీటిల్లో 14 నోట్స్‌ని మాత్రమే ఎఫ్‌బీఐ తీసుకుంది. బ్రయన్ ఇన్‌గ్రామ్ తనకు వచ్చిన నోట్స్‌లో 15 నోట్స్ వేలం వేశాడు. ఈ వేలంలో ఈ నోట్స్‌ని $37,000కి కొనుక్కున్నారు. ఈ నోట్స్ మాత్రమే ఏరోప్లేన్‌కి బయట కూపర్‌కి సంబంధించి దొరికిన ఆధారం. ఇక ఆ తర్వాత మరే ఆధారం దొరకలేదు. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్‌లో ఎఫ్‌బీఐ చేసిన ముఖ్యమైనది ఊహా చిత్రాన్ని తయారు చేయటం. ఐ విట్‌నెస్ అందరిని ఇన్వెస్టిగేట్ చేసి వారు చెప్పిన ఫీచర్స్‌ని బట్టి ఎఫ్‌బీఐ ఊహా చిత్రాన్ని తయారు చేసింది. నవంబర్ 28, 1971న అంటే హైజాకింగ్ జరిగిన 4 రోజుల తర్వాత మొదటి పిక్చర్‌ని ఎఫ్‌బీఐ రిలీజ్ చేసింది. ఈ పిక్చర్స్‌ని కాంపోజిట్ ఏ స్కెచ్ అని పేరు పెట్టారు. ఇవి ఇనీషియల్‌గా అప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి రిలీజ్ చేశారు. అందుకే ఈ ఇమేజెస్‌లో కూపర్ యొక్క రిజెంబ్లెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ ఫ్లారెన్స్ షాఫ్నర్ చెప్పిన దాని ప్రకారం ఈ పిక్చర్స్ కూపర్‌కి అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో మరికొంతమంది ఐ విట్‌నెస్‌ని ఇంటర్వ్యూ చేసి 1972లో కాంపోజిట్ బి అనే మరొక స్కెచ్‌ని రిలీజ్ చేశారు. ఈ స్కెచ్‌లో కూపర్ ఏజ్‌ని బట్టి పిక్చర్‌కి మోడిఫికేషన్స్ చేశారు. అలాగే కూపర్ స్కిన్ టోన్‌ని, ఫేస్ షేప్‌ని కూడా మోడిఫికేషన్స్ చేశారు. ఈ పిక్చర్స్ కూపర్‌కి మ్యాచ్ అయ్యాయి. బట్ కూపర్ ఫేస్ ఈ పిక్చర్‌లో కొంచెం కోపంగా ఉంది. బట్ కూపర్ ఆ రాత్రి చాలా కూల్‌గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడు. దీంతో ఈ పిక్చర్ కూడా కూపర్‌కి కొంచెం వేరుగా ఉంది. ఈ స్కెచ్‌లో ఉన్న కూపర్ ఒరిజినల్ కూపర్ కంటే కొంచెం ఓల్డ్‌గా ఉన్నాడని కూడా క్రిటిసిజం వచ్చింది. దీంతో ఈ క్రిటిసిజం వల్ల ఈ కాంపోజిట్ బి పిక్చర్స్‌కి కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేసి జనవరి 2, 1973లో రివైజ్డ్ కాంపోజిట్ బి అనే పిక్చర్స్ రిలీజ్ చేసింది ఎఫ్‌బీఐ. వచ్చిన క్రిటిసిజంని కరెక్ట్ చేసి ఈ స్కెచ్‌ని రిలీజ్ చేశారు. ఈ థర్డ్ స్కెచ్ కూపర్‌కి చాలా క్లోజ్‌గా ఉందని ఐ విట్నెస్ అందరూ చెప్పారు. 1973 ఏప్రిల్‌లో ఎఫ్‌బీఐ ఇక ఇదే చివరి స్కెచ్ అని, ఇక ఇంతకంటే యాక్యురేట్ స్కెచ్‌ని తయారు చేయలేమని ప్రకటించింది. ఈ స్కెచెస్‌ని బట్టి సస్పెక్ట్‌ని కనిపెట్టే పనిలో ఎఫ్‌బీఐ పడింది. ఎయిర్ హోస్టెస్ టీనా మక్‌లో అలాగే ఫ్లోరెన్స్ షాఫ్నర్ ఇద్దరు కూపర్‌తో ఎక్కువసేపు మాట్లాడారు. దీంతో వీరిద్దరిని ఒకే రోజు వేరే వేరే ప్రదేశాల్లో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూస్‌లో వీరిద్దరూ కూపర్ గురించి ఒకేలాగా చెప్పారు. వీరిద్దరూ చెప్పింది కూపర్ యొక్క ఏజ్ 40-50 మధ్యలో ఉంటుంది. హైట్ అప్రాక్సిమేట్‌గా 5 ఫీట్ 10 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ 77-82 కేజెస్ మధ్యలో ఉంటుంది. ఇతని ఐస్ బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. హెయిర్ బ్లాక్ కలర్‌లో ఉంది. ఈ ఇంటర్వ్యూస్ అన్నిటిని ఆధారం చేసుకొని మే 1973లో ఎఫ్‌బీఐ 8 పేజీల కంప్లీట్ సస్పెక్ట్ ప్రొఫైల్‌ని రిలీజ్ చేసింది. ఈ ప్రొఫైల్‌లో ఎఫ్‌బీఐ కూపర్‌ని ఒక మిలిటరీ ట్రైన్డ్ పారాచూటిస్ట్ అయ్యుండొచ్చు అని మెన్షన్ చేసింది. స్టార్టింగ్‌లో చాలామంది కూపర్ ఒక ప్రొఫెషనల్ స్కై డైవర్ అనుకున్నారు. బట్ ఈ థియరీకి వ్యతిరేకంగా కూపర్ ఒక మిలిటరీ పర్సన్ అని ఎఫ్‌బీఐ ఈ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసింది. కొంతమంది ఐ విట్నెస్ కూపర్ ఒక అథ్లెట్ లాగా ఉన్నాడని కూడా చెప్పారు. బట్ ఎఫ్‌బీఐ ఇతను స్కై డైవర్ అని సస్పెక్ట్ ప్రొఫైల్‌లో మెన్షన్ చేయలేదు. అంతేకాదు ఎఫ్‌బీఐ కూపర్ సియాటిల్ అలాగే సరౌండింగ్ ఏరియాస్‌లో పనిచేసిన ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయ్యుంటాడని కూడా మెన్షన్ చేసింది. ఎందుకంటే కూపర్‌కి ఆ ఏరియాలో టకోమా తెలుసు. అలాగే ఆ ఏరియాలో ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ గురించి కూడా తెలుసు. ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ గురించి కూడా కూపర్ మక్కలతో మాట్లాడాడు. సహజంగా ఎయిర్ ఫోర్స్ బేస్ గురించి సామాన్య ప్రజలకు చాలా తక్కువ తెలుసు. కూపర్ యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ ఏజెంట్స్ అంచనా వేశారు. ఎందుకంటే అర్జెంట్‌గా ఎక్కువ డబ్బు అవసరం ఉన్నవారే క్రైమ్‌ని ఎంచుకుంటారు అని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ భావించారు. కూపర్ యొక్క ప్లానింగ్, మేనరిజం, కూపర్ వాడిన ఏవియేషన్ టెర్మినాలజీ అంతటిని అబ్జర్వ్ చేస్తే కూపర్ సాధారణ క్రిమినల్ కాదని అర్థమవుతుంది. ఈ హైజాక్‌కి కూపర్ చాలా పక్కా ప్రణాళిక రచించాడు. ఈ హైజాక్ వెనుక ఎన్నో రోజుల ప్లానింగ్ ఉండొచ్చని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ అంచనా వేశారు. ఎందుకంటే కూపర్ వాడిన టాక్టిక్స్ మామూలువి కాదు. కూపర్ హైజాకింగ్‌కి ప్రత్యేకంగా స్టెయిర్‌కేస్ ఉండే బోయింగ్ 727 ఏరోప్లేన్‌నే ఎంచుకున్నాడు.
ఈ మోడల్ ప్లేన్స్‌లో నుండి పారాచూట్ జంపింగ్ ఈజీగా ఉంటుంది. ఇందువల్ల కూపర్ ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. కూపర్‌కి ఈ 7-7 ప్లేన్ రీఫ్యూయలింగ్ టైమ్ అలాగే ప్రొసీజర్స్ కూడా బాగా తెలుసని మక్‌లో చెప్పింది. ఈ హైజాక్ అంతటిని అబ్జర్వ్ చేస్తే కూపర్‌కి 7-7 ఏరోప్లేన్ గురించి బాగా తెలుసు. ఈ మోడల్ ఏరోప్లేన్స్ యొక్క క్యాపబిలిటీస్, హిడెన్ ఫీచర్స్ అన్నీ కూపర్‌కి తెలుసు. కూపర్ ఏరోప్లేన్ వింగ్స్ ఫ్లాప్‌ని 15 డిగ్రీస్‌కి సెట్ చేయమని చెప్పడం వెనుక కూడా కారణాలున్నాయి. ఈ యాంగిల్‌లో 7-7కి స్పెషల్ ఫీచర్ ఉంటుంది. ఈ యాంగిల్‌లో ఈ మోడల్ ఏరోప్లేన్ మాత్రమే తక్కువ స్పీడ్‌లో, తక్కువ హైట్‌లో స్టాల్ అవ్వకుండా ప్రయాణించగలదు. ఫ్లైట్ 305 పైలట్స్ ఎఫ్‌బీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూపర్‌కి చాలా ఏవియేషన్ నాలెడ్జ్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కూపర్ సీట్ సెలక్షన్ వెనుక కూడా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఎఫ్‌బీఐ ఏజెంట్స్ అంచనా ప్రకారం కూపర్ 3 రీజన్స్ వల్ల లాస్ట్ రో, లాస్ట్ సీట్‌నే చూస్ చేసుకున్నాడు. మొదటి కారణం వెనక ఉండి ప్లేన్ మొత్తాన్ని అందరిని అబ్జర్వ్ చేయటానికి. ఏదైనా తనకి ఎగనెస్ట్‌గా జరుగుతుంటే వెంటనే రెస్పాండ్ అవ్వటానికి. రెండవ కారణం వేరే ప్యాసింజర్ ఎవరు అతన్ని ఆపకుండా, అతని దగ్గరికి రాకుండా ఉండటానికి. అలాగే అతని చేతిలో ఉన్న బాంబుని లాక్కోకుండా ఉండటానికి. మూడవ కారణం లాస్ట్ రోలో ఉండి అంతా నడిపిస్తే ప్యాసింజర్స్ ఎవరికీ అతని మీద డౌట్ రాదు. ఎఫ్‌బీఐకి మరో అనుమానం కూడా వచ్చింది. అదే కూపర్ ఏమైనా మాజీ వియత్నాం యుద్ధ సైనికుడా అని. ఎందుకంటే వియత్నాం యుద్ధం సమయంలో సీఐఏ ఈ 7-7 ఏరోప్లేన్స్‌ని ఉపయోగించి ఏజెంట్స్‌ని ఎనిమీ టెరిటరీలోకి పంపించింది. ఇలానే ఆ యుద్ధ సమయంలో సీఐఏ ఏజెంట్స్‌కి సప్లైస్ కూడా పంపించేది. ప్యాసింజర్ ఏరోప్లేన్‌లోని క్రూ అలాగే పైలట్స్‌కి ప్రయాణం సమయంలో యాష్ స్టెయిర్‌కేస్ ఓపెన్ అవుతుందనే విషయం తెలీదు. ఈ విషయం సీఐఏకి తెలుసు. దీంతో ఆ యుద్ధంలో కూపర్ పాల్గొన్నాడా అనే అనుమానం కూడా వచ్చింది. కూపర్ పారాచూట్స్ విషయంలో కూడా ఎఫ్‌బీఐకి చెక్ పెట్టాడు. ఫేక్ పారాచూట్స్ ఇద్దామని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ అనుకుంటారని ముందే కూపర్ 2 సెట్స్ పారాచూట్స్ అడిగాడు. దీంతో కూపర్ వేరే వ్యక్తిని హాస్టేజ్ తీసుకెళ్తాడేమోనని ఎఫ్‌బీఐ తప్పక ఒరిజినల్ పారాచూట్స్ ఇవ్వాల్సి వచ్చింది. కూపర్ హైజాక్ చేయడానికి, బాంబుని ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది. గన్ లేదా ఇతర వెపన్ అయితే కూపర్ దగ్గర నుండి లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. బట్ బాంబ్ అలా కాదు. ఎవరైనా తన దగ్గరికి వస్తే బాంబ్ పేల్చేస్తాడు. దీంతో హైజాక్‌కి ఈ వెపన్ సెలక్షన్‌లో కూడా కూపర్ భయంకరమైన ప్లానింగ్ చేశాడు. ఇక ఎవిడెన్స్ విషయంలో కూడా కూపర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎలాంటి ఎవిడెన్స్ ప్లేన్‌లో ఉంచకుండా కూపర్ తనతో పాటే తీసుకువెళ్ళాడు. కూపర్ లాస్ట్ సిగరెట్ తాగేటప్పుడు అతని మ్యాచ్ బాక్స్‌లో లాస్ట్ స్టిక్ ఉంది. దాన్ని వాడిన తర్వాత మక్‌లో ఆ ఎంప్టీ మ్యాచ్ బాక్స్‌ని డస్ట్‌బిన్‌లో పడేసింది. బట్ కూపర్ ఆ మ్యాచ్ బాక్స్‌ని తిరిగి తెచ్చివ్వమని మక్‌లోని డిమాండ్ చేశాడు. ఇలా తనకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ ఉండకుండా జాగ్రత్త పడ్డాడు కూపర్. అయినప్పటికీ అతని టై అలాగే క్లిప్‌ని వదిలేశాడు. ఇది కూడా కూపర్ యొక్క టాక్టిక్‌లో భాగమే అని కొందరు ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటికీ నమ్ముతారు. ఇన్వెస్టిగేషన్‌ని తప్పుదారి పట్టించడానికి కూపర్ ఆ టై అలాగే క్లిప్‌ని కావాలనే వదిలేశాడని ఇన్వెస్టిగేటర్స్ భావించారు. మక్‌లో కూపర్‌కి పారాచూట్ ఇన్‌స్ట్రక్షన్స్ పేపర్ ఇచ్చినా కూపర్ తీసుకోలేదు. దీంతో కూపర్‌కి పారాచూట్స్ గురించి కూడా తెలుసు. ఎంత బాగా తెలుసని తెలియదు కానీ పారాచూట్స్ గురించి కూపర్‌కి తెలుసని మాత్రం ఎఫ్‌బీఐకి అర్థమైంది. పైగా కూపర్‌కి అందించింది మిలిటరీ పారాచూట్స్. ఇందువల్ల ఇతను ఒక స్కై డైవర్ కాదు, మిలిటరీ పారాచూటిస్ట్ అని ఎఫ్‌బీఐ అనుమానించింది. బట్ 2006 నుండి 2009 వరకు ఈ కేసుని డైరెక్ట్ చేసిన లారీ క్యార్ ఆలోచన దీనికి వేరుగా ఉంది. ఇతని ఆలోచన బట్టి కూపర్ పారాచూటిస్ట్ కాదు, ఒక ఎయిర్ ఫోర్స్ కార్గో లోడర్. ఎయిర్ ఫోర్స్ కార్గో లోడింగ్ చేసే వారికి ట్రైనింగ్‌లో కొంత ఏవియేషన్ నాలెడ్జ్‌ని, అలాగే పారాచూట్ జంపింగ్‌ని, అలాగే ఎమర్జెన్సీ పారాచూట్స్ ఎలా యూజ్ చేయాలని, అలాగే విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ ఐటెమ్స్‌ని పడేయాలంటే విమానం ఏ హైట్‌లో ఉండాలి, ఏ స్పీడ్‌లో ఉండాలి, ఇలా కొన్ని విషయాలు నేర్పిస్తారు. దీంతో ఈ నాలెడ్జ్‌తోనే కూపర్ దూకేశాడని, బట్ తర్వాత జంప్‌ని ఎలా సర్వైవ్ అవ్వాలో అతనికి తెలీదని లారీ చెప్పాడు. దీంతో ఈ సస్పెక్ట్ ప్రొఫైలింగ్ అంతటిని బట్టి కూపర్ ఎవడో కనిపెట్టడం మొదలుపెట్టారు. 1000 మందికి పైగా సస్పెక్ట్స్‌ని ఎఫ్‌బీఐ అనుమానించింది. వీరిలో ఎవరు కూపరో కనిపెట్టే పనిలో ఎఫ్‌బీఐ పడింది. ఈ 1000 మంది సస్పెక్ట్స్‌లో అందరికంటే ఫేమస్ టెడ్ బ్రైడెన్. టెడ్ బ్రైడెన్ ఒక మాజీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ సైనికుడు. ఇతను వియత్నాం యుద్ధం సమయంలో స్పెషల్ ఫోర్సెస్ కమాండోగా పనిచేశాడు. అంతేకాదు ఇతను ఒక మాస్టర్ స్కై డైవర్ కూడా. ఇతనే కూపర్ అని ఇతనితో పనిచేసిన స్పెషల్ ఫోర్సెస్ సైనికులు కూడా నమ్మేవారు. టెడ్ 1944లో మిలిటరీలో జాయిన్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇతను యూఎస్ మిలిటరీలో బెస్ట్ పారాచూటిస్ట్. ఆ తర్వాత సంవత్సరాలలో ఇతను ఇంటర్నేషనల్ స్కై డైవింగ్ టోర్నమెంట్స్‌లో యూఎస్ ఆర్మీ తరపున పార్టిసిపేట్ చేసేవాడు. మిలిటరీ రికార్డ్స్ ప్రకారం ఇతను 911 సార్లు జంప్ చేశాడు. 1960 సంవత్సరాలలో బ్రేడెన్ మిలిటరీ అసిస్టెంట్ కమాండ్ వియత్నాం స్టడీస్ అండ్ అబ్జర్వేషన్ గ్రూప్‌లో ఒక టీమ్ లీడర్ అయ్యాడు. అంతేకాదు అదే సమయంలో ఒక మిలిటరీ యూనిట్‌కి కమాండో కూడా. ఈ యూనిట్ వియత్నాం వార్‌లో వింతైన పద్ధతులు వాడటానికి నియమించబడింది. అదే సమయంలో టెడ్ వియత్నాం యుద్ధం కోసం సైనికులకు మిలిటరీ స్కై డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ కూడా అయ్యాడు. ఇతను ఆ సైనికులకు జంపింగ్ టెక్నిక్స్ నేర్పించేవాడు. ఇలా రకరకాల ఆపరేషన్స్‌లో భాగంగా టెడ్ బ్రేడెన్ 23 నెలల పాటు వియత్నాంలో గడిపాడు. బట్ ఆ తర్వాత యుద్ధంలో నుండి పారిపోయి బ్రేడెన్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశానికి పారిపోయాడు. బట్ కాంగోలో సీఐఏ అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ యూఎస్‌కి తీసుకువచ్చింది. అమెరికాకి తీసుకొచ్చిన తర్వాత ఇతనికి శిక్ష విధించకుండా ఇతను వియత్నాంలో చేసిన ఆపరేషన్‌ను బట్టి ఇతనికి అవార్డు ఇచ్చి వదిలేశారు.
1967లో బ్రేడన్ గురించి ర్యాంపార్ట్స్ మ్యాగజైన్‌లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ రాసింది అతనితో పాటు మిలిటరీలో పనిచేసిన జర్నలిస్ట్ డాన్ డకన్. డంకన్ రాసిన ఆర్టికల్ ప్రకారం బ్రేడన్ ఎప్పుడు ఏదో ఒక డేంజర్‌లో ఇరుక్కొని ఎలాగోలా దానిలో నుండి బయటికి వచ్చేవాడు. అంతేకాదు బ్రేడన్ వియత్నాం యుద్ధం సమయంలో కూడా మనీ కోసం ఇల్లీగల్ డీల్స్ చేస్తూ ఉండేవాడు. మిలిటరీ నుండి బయటికి వచ్చిన తర్వాత బ్రేడన్ జీవితం గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. బట్ ఎఫ్‌బీఐ ఇన్వెస్టిగేషన్‌లో వాషింగ్టన్ స్టేట్‌లోని వాన్కోవర్‌లో ఒక ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొలంబియా రివర్‌ని దాటి పోలాండ్ వరకు ట్రక్ డ్రైవింగ్ చేసేవాడు. ఈ ఏరియా కూపర్ యొక్క డ్రాప్ జోన్‌కి దగ్గరలోనే ఉంటుంది. హైజాకింగ్ జరగడానికి ఒక సంవత్సరం ముందు అంటే 1970లో ఎఫ్‌బీఐ బ్రాడన్‌ని ట్రక్ స్కామ్‌లో $2,00,000 దొంగతనం చేసిన కేసులో ఇన్వెస్టిగేట్ చేసింది. బట్ ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 1980లో మరొక కోర్ట్ ఇతన్ని దొంగిలించబడిన వస్తువులను ఒక 18 వీలర్ వెహికల్‌లో తరలిస్తూ ఉండగా పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేసింది. బట్ ఈ కేసులో కూడా ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇతన్ని వదిలేసిన 2 రోజుల తర్వాత బ్రేడన్ ఒక దొంగిలించబడిన కార్‌ని డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఆఫీసర్స్‌కి దొరికాడు. బట్ ఈ కేసులో కూడా ఇతని మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఈ క్రిమినల్ హిస్టరీ అలాగే మిలిటరీ హిస్టరీ తప్ప బ్రాడన్ గురించి పెద్దగా తెలీదు. బట్ ఇతని బంధువులు చెప్పిన దాని ప్రకారం ఇతను హై ఇంటెలిజెన్స్ అలాగే క్రిమినల్ మైండ్ 2 కలిసిన వ్యక్తి. బ్రాడన్ వియత్నాంలో కోవర్ట్ ఆపరేషన్స్ కూడా చేసేవాడు. వియత్నాంలో ఉన్నప్పుడు బ్రాడన్ బోయింగ్ 727 ఏరోప్లేన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఈ ప్లేన్స్ ఏ కండిషన్స్‌లో ఫ్లై అవుతున్నప్పుడు దూకాలి, ఎలా దూకాలి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అంతేకాదు బ్రాడనే స్వయంగా ఆ సమయంలో 727 నుండి డైవింగ్ కూడా చేశాడు. బ్రాడన్‌కి కూడా కూపర్‌లానే డార్క్ బ్లాక్ హెయిర్ ఉంటుంది. కూపర్ యొక్క బాడీ ఎలా ఉందని ప్యాసింజర్ చెప్పారో అలానే బ్రాడన్ యొక్క బాడీ ఉంది. ఫేస్ కూడా ఆల్మోస్ట్ స్కెచెస్‌లో ఉన్నట్లే ఉంది. ఆ సమయంలో ఇతని ఏజ్ 43 ఇయర్స్. కూపర్ యొక్క డ్రాప్ లొకేషన్‌లోనే ఇతను కూడా నివసిస్తున్నాడు. సో, ఇతనికి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మ్యాచ్ అయ్యాయి. బట్ ఒక్క ఫీచర్ తప్ప. అదే హైట్. కూపర్ యొక్క హైట్‌ని ఇద్దరు ఎయిర్ హోస్టెస్ చెప్పిన దాని ప్రకారం 5'10" ఉండొచ్చని అంచనా వేశారు. బట్ బ్రాడన్ యొక్క హైట్ 5'8". 2 ఇంచెస్ హైట్ డిఫరెన్స్ నోటీసబుల్ పాయింట్ అని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ అనుకున్నారు. బ్రాడన్ ఒక ప్రొఫెషనల్ పారాచూటిస్ట్. బట్ ఎఫ్‌బీఐ దృష్టిలో కూపర్ కాడు. ఎందుకంటే ఎఫ్‌బీఐ కూపర్‌కి సప్లై చేసిన మెయిన్ పారాచూట్స్‌లో ఒకటి అడ్వాన్స్‌డ్ పారాచూట్. బట్ కూపర్ ఈ అడ్వాన్స్‌డ్ పారాచూట్‌ని వదిలేసి వేరే పారాచూట్‌తో డైవ్ చేశాడు. ఎఫ్‌బీఐ ప్రకారం ఈ డిఫరెన్స్ ఒక ప్రొఫెషనల్ స్కై డైవర్‌కి మాత్రమే తెలుస్తుంది. అందుకే కూపర్ ఎఫ్‌బీఐ దృష్టిలో ఒక ప్రొఫెషనల్ స్కై డైవర్ కాదు. ఎఫ్‌బీఐ దగ్గరున్న ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏ శాంపుల్స్‌తో ఇతని ఫింగర్ ప్రింట్స్ డీఎన్ఏ మ్యాచ్ కాలేదు. దీంతో ఇతను కూపర్ కాదని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఇక మరొక ఫేమస్ సస్పెక్ట్ డ్యూయాన్ వెబర్. డ్యూయాన్ వెబర్ కూడా ఒక మాజీ సైనికుడు. ఇతను 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యుఎస్ మిలిటరీలో సైనికుడు. 1945 నుండి 1968 మధ్యలో ఇతను చాలా సార్లు ఫోర్జరీ కేసులలో అరెస్ట్ అయ్యాడు. 1995లో వెబర్ చనిపోయాడు. వెబర్ చనిపోయే 3 రోజుల ముందు తన వైఫ్‌తో తనే డీబీ కూపర్ అని చెప్పాడు. ఆ టైంలో వెబర్ వైఫ్‌కి అది అర్థం కాలేదు. బట్ కొన్ని నెలల తర్వాత అతని వైఫ్‌కి డీబీ కూపర్ హైజాకింగ్ స్టోరీ గురించి తెలిసింది. దీంతో ఒక లోకల్ లైబ్రరీకి వెళ్లి డీబీ కూపర్ గురించి రీసెర్చ్ చేసి ఆ హైజాకర్‌కి వెబర్‌కి చాలా సిమిలారిటీస్ ఉన్నట్లు కనిపెట్టింది. కూపర్‌లనే వెబర్ కూడా బోర్బన్ డ్రింక్‌నే తాగుతాడు. అలాగే వెబర్ కూడా ఒక చైన్ స్మోకర్. 1979లో సియాటిల్ అలాగే కొలంబియాకి ట్రిప్‌కి వెళ్ళినప్పుడు వెబర్ ఏదో ట్రాష్ బ్యాగ్‌ని టీనా బార్ దగ్గర విసిరేశాడని చెప్పింది. బట్ ఈమె చెప్పినట్లు జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పైగా వెబర్‌కి, కూపర్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కూపర్ బాడీకి, ఫేస్‌కి, వెబర్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వెబర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా కూపర్‌తో మ్యాచ్ కాలేదు. దీంతో ఇతను కూడా కూపర్ కాదని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఇలాని ఎంతో మందిని అనుమానించి చివరికి వీరిలో ఒక్కరిని కూడా కన్ఫర్మ్ చేయలేకపోయింది ఎఫ్‌బీఐ. ఎఫ్‌బీఐ దగ్గరున్న కొన్ని ఎవిడెన్సెస్ కూడా దీనికి కారణం. ఆ తర్వాతి సంవత్సరాలలో ఇలాంటి హైజాక్స్ చాలా జరిగాయి. 1972లో కూపర్ నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఇదే రకంగా 15 హైజాకింగ్స్ జరిగాయి. బట్ ఈ 15 మెంబర్స్ ఎఫ్‌బీఐకి దొరికిపోయారు. కూపర్ విషయానికొస్తే కూపర్ ఏమై ఉంటాడో అని రకరకాలుగా అంచనా వేసింది ఎఫ్‌బీఐ. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ నుండి కూపర్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అవ్వలేదని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ నమ్మారు. ఎందుకంటే ఎంత ఎక్స్‌పర్ట్ స్కై డైవర్ అయినా కానీ అంత చీకట్లో ఎదురుగా గంటకి 172 మీటర్ల వేగంతో వీస్తున్న గాలిని తట్టుకొని డైవ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ సక్సెస్‌ఫుల్‌గా డైవ్ చేసినా ఆ కండిషన్స్‌లో ల్యాండ్ అయితే సీరియస్ ఇంజ్యూరీస్ అవుతాయి. కూపర్ అంత త్వరగా ఎక్కడికి పారిపోలేరు. కూపర్ జంపింగ్‌కి స్పెసిఫిక్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఒకవేళ సెలెక్ట్ చేసి ఉంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్‌ని పైలట్స్‌కి చెప్పేవాడు. ఇలా ఒక స్పెసిఫిక్ లొకేషన్ ప్లాన్ లేనప్పుడు కింద ఏముందో ఎవరికీ తెలీదు. నది ఉందా? లేక ల్యాండ్ ఉందా? ఎంత దూరంలో ఉంది? అనేది కూడా కనపడదు. కొంతమంది ప్రొఫెషనల్ పారాచూటిస్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఆ టైంలో ఉన్న కోల్డ్ వెదర్‌ని సర్వైవ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ హెల్మెట్ కూడా కావాలి. బట్ కూపర్ డిమాండ్స్‌లో హెల్మెట్ లేదు. ఇక కూపర్ తీసుకున్న క్యాష్ నోట్స్ ఒక్కటి కూడా యూజ్ అవ్వలేదు. 1980లో దొరికినప్పుడు కూడా కొన్ని నోట్స్ ఇంకా బండిల్స్‌గానే ఉన్నాయి. ఒకవేళ కూపర్ బతికుంటే ఆ నోట్స్‌ని ఖర్చు పెడితే ఒక్క నోటైనా ఎఫ్‌బీఐకి తిరిగి చేరేది. బట్ ఒక్క నోట్ కూడా రికవర్ కాలేదు. సో, ఈ రీజన్స్ అన్నిటిని బట్టి కూపర్ జంప్‌ని సర్వైవ్ అవ్వలేదని ఎఫ్‌బీఐ ఏజెంట్స్ బలంగా నమ్మారు. బట్ ఆ తర్వాత కూపర్ లానే జంప్ చేసిన ముగ్గురు హైజాకర్స్ బతికారు. వీరికి కూడా హెల్మెట్స్ లేవు.
సో, కూపర్ బతికాడా లేదా అనే విషయం ఎఫ్‌బీఐకి కన్ఫర్మ్‌గా తెలీదు. దీంతో అసలు ఈ వ్యక్తి బతికాడా లేదా అనే విషయం ఒక అతిపెద్ద మిస్టరీనే. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, థాట్స్ ద స్టోరీ. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.